ఈజీ ఈజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం మన ఛానల్లో గుత్తి వంకాయ కారం ఎలా చేయాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలానే మనం చప్పిడి పప్పులో కలుపుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. సో ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీలో మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే అండి, ముందుగా మేము ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గుత్తి వంకాయలని పక్కన పెట్టుకున్నాము. ఇవ్వనండి, ఇప్పుడు మనం ఈ గుత్తి వంకాయలని కట్ చేయాలి. ఈ గుత్తి వంకాయలు కట్ చేసి వేసుకోవడానికి మనకి వాటర్ కావాలండి. అందుకోసం మనం దీంట్లో కొన్ని వాటర్ తీసుకున్నాము. అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. ఇలా కట్ చేసిన గుత్తి వంకాయలని సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల అవి చేదుగా అవ్వకుండా ఉంటాయి. ఇదే వాటర్లో మనం కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నామండి. అంతే అండి. ఇప్పుడు మనం కట్ చేసిన తర్వాత వంకాయలని దీంట్లో వేసుకోవడం వల్ల అవి మాత్రం చేదుగా అవ్వకుండా ఉంటాయి. అందుకని మనం ముందుగా ఈ ప్రిపరేషన్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ వంకాయలని కట్ చేసుకుందామండి. ఈ వంకాయల్ని మనం ఈ షేప్లో కట్ చేస్తున్నామండి, ఎందుకంటే దీని తర్వాత దీంట్లోకి కారం పెట్టాలి కాబట్టి. దీన్ని ఇలా 4 పీసెస్గా కట్ చేసి, కానీ ఇది చివరికి మాత్రం కనెక్షన్ ఉంటుందండి, తొడెం ఊడిపోకుండా కట్ చేయాలి. ఇంకా కట్ చేసి దీంట్లో వేసుకుంటామే అండి. ఇదిగోండి, ఒకవేళ మీరు తీసుకున్న వంకాయ కనుక బాగా లావుగా ఉంటే దీన్ని 6 పార్ట్స్గా కట్ చేసుకోవాలండి. ఇలా 6 పార్ట్స్గా కట్ చేసుకుంటే ఎక్కువ పార్ట్స్ అవుతాయి కాబట్టి కొంచెం బాగా కారం కూడా ఎక్కువ పడుతుంది, అలాగే బాగా ఉడుకుతుంది కూడా అండి. 6 పార్ట్స్ అయిపోయిన తర్వాత ఇంకా దీంట్లో వేసేసుకుందామండి వాటర్లో. అంతే అండి, ఇంకా మన మిగతా గుత్తి వంకాయలన్నిటిని కూడా ఇలానే కట్ చేసి దీంట్లో వేసుకుందాం. ఇంకోనండి, మనం ఇక్కడ అన్ని గుత్తి వంకాయలని కట్ చేసి దీంట్లో వేసుకున్నాము. ఇవి కట్ చేసేటప్పుడు ముందుగా ఒకసారి చూసుకోనండి, ఎందుకంటే వంకాయల్లో ఎక్కువ పుచ్చులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అందులో నేను ఎక్కువ వాటర్లో కూడా ఉంచమాకండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంక మనం దీన్ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టేసుకుందాం. ఇంకోనండి, మనం వంకాయలని ఫ్రై చేయడం కోసం అని చెప్పేసి ఒక ప్యాన్ పెట్టుకున్నాం. దీంట్లోనే ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నామండి. ఇంకోనండి, ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వంకాయలను దీంట్లో వేసుకుందామండి. ఇంకోనండి, వంకాయలు వేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వేయాలి. ఇంకోనండి, దీంట్లో వంకాయలు అన్నీ వేసిన తర్వాత లైట్గా సాల్ట్ వేసుకుంటున్నామండి. మరీ ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే దీని తర్వాత దీంట్లో కావాల్సిన కారంలో కూడా మనం సాల్ట్ వేస్తాం కాబట్టి. అలాగే లైట్గా పసుపు కూడా వేస్తున్నామండి. ఇప్పుడు దీన్ని కొంచెం కలుపుకుందామండి. ఇంకోనండి, ఇలా మనం సెకండ్ సైడ్ చూపించుకున్నాము. లేదంటే కొంచెం సేపు ఇటు సైడ్ కూడా కొంచెం కాలనివ్వాలండి. ఇంకోనండి, మనం ఇలా అన్ని సైడ్స్ తిప్పేస్తున్నాము. అందులో అన్ని సైడ్స్ ఫుల్గా కొంచెం కాలింది కూడా. ఇలాంటప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనిద్దామండి. అప్పుడు ఈ వంకాయలు కొంచెం మెత్తగా అవుతాయి. ఇంకోనండి, మధ్యలో ఒకసారి మాత్రం మూత తీసుకొని ఇవేమన్నా మెత్తగా అయినాయేమో చూసుకోవాలండి. ఇంకోనండి, మనం అలా అని కొంచెం చూసుకోవచ్చు. ఇవ్వండి, మా అయితే ఇంకొంచెం అవ్వాలండి. లైట్గా మెత్తగానే ఉంది కానీ ఇంకొంచెం అవ్వాలి. అందుకని చెప్పేసి మళ్ళీ మూత పెట్టేస్తున్నామండి కొంచెంసేపు మగ్గనివ్వడానికి. ఇంకోనండి, మళ్ళీ ఒకసారి తీసి చూస్తున్నాము. ఇంకోనండి, మా అయితే బాగా మెత్తగా అయినాయి. ఇంక మన ఫ్రై అయినట్టేనండి. మనం పోయి ఆఫ్ చేసేసుకోవచ్చు. కొంచెం ఇప్పుడు ఈ చల్లారేంత వరకు ఇలానే ఉంచుకుందామండి. ఇవి చల్లారేలోపు మనం దీనికి కావాల్సిన పప్పుడు కారం చేసుకోవచ్చు అండి. ఇంతే అండి, మన గుత్తి వంకాయలో కావాల్సిన పప్పుడు కారం అయితే రెడీ అయింది. ఇంకోనండి, ఇప్పుడు ఈ వంకాయలు లైట్గా చల్లారిన తర్వాత ఇలా వంకాయలను తీసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న కారంని దీంట్లో వేసేసుకుందామండి. ఇంకోనండి, కారం దీంట్లో పెట్టేసిన తర్వాత ఇది పోకుండా ఉండడానికి, కొంచెం విడిపోకుండా ఉండడానికి మనం దారం చుడుతున్నామండి.
ఇవి కొంతమంది చుడతారు, కొంతమంది చుట్టరండి. కానీ మేమైతే ఇలానే ట్రై చేస్తాము. అప్పుడు దీంట్లో ఉన్న కారం దీంట్లోనే ఉండి చాలా టేస్టీగా ఉంటదండి. అంతే అండి. మనం దీనికి కారం అయన్నీ పెట్టేసాము. ఇలానే మిగతా వంకాయలు కూడా పెడతామండి. దీంట్లో ఎంత కారం ఉంటే మాత్రం అంత టేస్టీగా ఉంటదండి. అందుకని కొంచెం కారం మంచిగా పెడుతున్నాము. మనం ఇంకా కారం పెట్టేసి దారం చుట్టేయడమే అండి. ఈ వంకాయలు లైట్‌గా వేడిగా ఉన్నప్పుడే ఇలా పెడితే ఈ కారం బాగా లోపలికి వెళ్తదండి. మనం మిగతా వంకాయలన్నిటిని కూడా ఇలానే చేసేద్దామండి. ఇగోనండి మనం ఇలా అన్ని వంకాయలకి చుట్టేసి పెట్టేసుకున్నామండి కారం అంతా పెట్టి. ఇగోనండి ఇప్పుడు మనం దీనికి కావాల్సిన తిరుమాతని ప్రిపేర్ చేద్దాం. మనం ఇందాక వంకాయలు ఫ్రై చేసిన ఆయిల్‌లోనే తీసుకుంటున్నామండి. దీంట్లోనే ఇంకొంచెం ఆయిల్ వేద్దాం. మేమైతే ఎక్స్‌ట్రా ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నామండి. ఇగోనండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం దీంట్లోకి ఇంకా తిరుమాత గింజలు వేసుకుంటున్నామండి. ఇగోనండి తిరుమాత గింజలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం దీంట్లోకి బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేస్తున్నామండి. ఇప్పుడు ఇవి కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందామండి. ఇగోనండి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం కరివేపాకు వేసుకుంటున్నామండి. అలాగే కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నామండి. ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాక కారం అవన్నీ పెట్టుకున్నాం కదండి, ఆ వంకాయలను వేసుకుంటున్నాం. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుందామండి. ఇప్పుడు మనం దీంట్లోకి మిగిలిపోయిన కారం అంతా వేసేస్తున్నామండి. ఇంకోనండి ఇప్పుడు ఈ కారంని కూడా కొంచెం కలిపేసి ఒక 2 మినిట్స్ ఇలానే ఉంచుతామండి. ఇంతే అండి. 2 మినిట్స్ అయిన తర్వాత మనం కారం బాగా పట్టింది అనుకున్నప్పుడు ఇంక పొయ్యి ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కారం రెడీ. దీన్ని ఇలా పప్పులోకి తిన్నా, మామూలుగా తిన్నా ఇది కూడా చాలా టేస్టీగా ఉంటదండి. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో మా కామెంట్స్‌లో తెలపండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.